హాయ్ ఫ్రెండ్స్. 'పుష్ప 2' బిజినెస్ వద్ద అయితే పెద్ద పీటముడే ఏసింది. సో, ఈ రోజు వీడియోలో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. విడుదలకి ఇంకా 7 నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ 'పుష్ప 2' బిజినెస్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటి నుంచే ప్లానింగ్‌లో ఉన్నారు. థియేట్రికల్ ఆఫర్లు దానికి తగ్గట్టు వస్తుండటంతో తాము అనుకున్న ఫిగర్లు వస్తే అడ్వాన్స్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే ఫిల్మ్ నగర్ టాక్ అయితే వినిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 200 కోట్లు, ఓవర్సీస్ నుంచి కనీసం 100 కోట్ల దాకా అంచనాలు పెట్టుకుని దానికి తగ్గట్టు ఒప్పందాలు చేసుకునేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారట. అయితే బయర్లు ఇంత భారీ మొత్తం అంటే రిస్క్ అవుతుందనే ఉద్దేశంలో ఇంకెవరో ఫైనల్ కాలేదనేది తెలుస్తుంది. ఇక 'పుష్ప' మేకర్స్ ఇంత ఆశించడానికి కారణం లేకపోలేదు. యానిమల్ ఏ సర్టిఫికెట్తో ఉన్న 900 కోట్లు దాటేసింది. 'సలార్ పార్ట్ 1' సీజ్ ఫైర్ కంటెంట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఫైనల్గా బాక్సాఫీస్ విన్నర్గా అయితే నిలిచింది. అల్లు అర్జున్ ఇమేజ్ రణబీర్ కపూర్, ప్రభాస్‌ని మించి ఉంటుందని కాదు, కానీ 'పుష్ప' బ్రాండ్ మీద నార్త్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకవేళ ఏవైనా బాలీవుడ్ మూవీ ఫ్లాష్‌కి వస్తే 'పుష్పరాజ్' తొక్కేస్తాడనే రేంజ్‌లో అక్కడ ఎగ్జిబిటర్ల అభిప్రాయం అయితే ఉంది. అందుకే ఉత్తరాదికి సంబంధించి ఇంకా ఎలాంటి చర్చలైతే మొదలు కాలేదు. సో, ఇదంతా ఒక ఎత్తైతే ట్రైలర్ చూసాక ఒక్కసారిగా హైప్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుందని అయితే ఇన్సైడ్ టాక్. ఇక దర్శకుడు సుకుమార్ చాలా ఎలివేషన్లు పెట్టాడని, కొన్ని ఎపిసోడ్లు గుస్ బంప్స్‌ని మించి ఉంటాయని అయితే ఊరిస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు 'పుష్ప''ని మించి ఉంటాయనే ఫీడ్‌బ్యాక్ కూడా తరచూ వినిపిస్తుంది. అలాంటప్పుడు 'పుష్ప 2'ని కామధేనువుగా చూడటంలో తప్పేమీ లేదు. సో, ఇంకా 40% దాకా షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్టయితే సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 విడుదలని మిస్ కాకుండా ఉండేందుకు సుక్కు అండ్ టీమ్ అయితే డే అండ్ నైట్ విపరీతంగా అయితే కష్టపడుతుంది. సో, ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.